నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఏంటంటే గేమ్ చేంజర్ మూవీలో వచ్చేసి పాటలు అనేది బాగా హిట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే ఒక అక్కతను మన తమన్ గారు చెప్పింది ఏంటంటే దాంట్లో సాంగ్లో వచ్చేసి ఉక్కు స్టెప్ అనేది లేదు, మంచి స్టెప్ లేదు, దానివల్ల సాంగ్స్ అనేది వైరల్ అవ్వలేదు అనేసి అసలు ఈ ప్రశ్నే అర్థం లేదు. సినిమా హిట్ అయితే పాటలు హిట్, సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అయిందా? పాటలు హిట్ అవ్వలేదని అడిగే బదులు సినిమా హిట్ అయిందా? సినిమా లేదు, సినిమాలో విషయం లేదు. శంకర్ మోస్ట్ డిజాస్టర్ సినిమా తీసాడు. మిస్టేక్ ఇస్ స్టోరీలో ఉంది, డైరెక్షన్లో ఉంది. సో సాంగ్స్ అనేవి బాగా రావటం అనేది ఎప్పుడు వస్తాయి? ఉన్నాయి. ప్రశాంతరావు సిచ్యువేషన్కి డైరెక్టర్ యొక్క కాన్సెప్ట్ సిచ్యువేషను దాన్ని బట్టి సాంగ్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి హిట్ అవుతాయి సాంగ్స్. ఎప్పుడో ఒకసారి రేరు, ఏమీ లేకపోయినా ఒక పాట హిట్ అవుతుంది, సినిమా బాగాలేకపోయినా. అది రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఇన్ జనరల్ సిచ్యువేషన్ బాగుండాలి. సిచ్యువేషన్ జనాలకి ఎక్కే మూడ్లో ఉన్నప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ తగినట్టు చక్కటి మెలోడీ అవ్వచ్చు, త్రిశూరం అవ్వచ్చు, చతురస్రం అవ్వచ్చు, ఏ ట్యూన్లో అయినా ఏ మెట్లో అయినా ఆ సిచ్యువేషన్ బట్టి ఇటు. అలాంటి సిచ్యువేషన్ క్రియేషన్ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఏదో పాత చూసినట్టు ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్. దాన్ని తమను కంటకట్టాలనో తమను ఇంకోటనో, తమను అన్నది కరెక్టు, దాంట్లో ఏమి లేనప్పుడు ఎందుకు హిట్ అవుతాయి? ఉన్నాయి. అట్లాంటి దేవరా మూవీలో వచ్చేసి సాంగ్ ఉంది కదా సార్, సిచ్యువేషన్. అక్కడ సిచ్యువేషన్ ఎంత బలంగా ఉందో పాట వచ్చినప్పుడు ఆ బలమైన సిచ్యువేషన్ ఉండాలి. సందర్భము సన్నివేశం యొక్క బలాన్ని బట్టి ఆ పాట ప్రజల్లోకి ఎక్కుద్ది. అంతే ఏమి సన్నివేశం లేకుండా ఒక పెద్ద పాట పెడితే చాలా సినిమాల్లో మంచి పాటలు ఎందుకు పనికిరాకుండా పోయినాయి సినిమా బాగాలేకపోయేటప్పటికి. చరిత్ర అది. కానీ ఇక్కడ తమన్ని నిందించడం ఒకటి, సినిమా బాగాలేదు, ఏది బ్లేమ్, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలి. పాప రామ్ చరణ్ కష్టపడ్డాడు, దాంట్లో నో డౌట్. తమను రికార్డింగ్ బాగా చేశాడు ఉన్న దాంట్లోకి. డైరెక్టర్ ఈజ్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్. శంకర్ అనేవాడు ఇన్ని సినిమాలు తీసి ఇంత పెట్టి ఇంత కాస్ట్లీ పిక్చర్, ఇంత పెద్ద హీరో, ఇంత మంచి హీరో దొరికి, ఇంత మంచి ప్రొడక్షన్ దొరికినప్పుడు హీ మేడ్ ఎ మెస్. చాలా పరమ దరిద్రంగా తీసాడు సినిమా. ఎవడో అతను 7th అసిస్టెంట్ 5th అసిస్టెంట్ ఎవడో శంకర్ అసిస్టెంట్ తీసాడా లేకపోతే ఆయన తీసాడు అన్నట్టు, అంత దౌర్భాగ్యంగా ఏదో పాత తను తీసే సినిమాల్లో తను కలిపి కొట్టి కాబట్టి రంగా అన్నట్టు తీసినట్టు తప్పితే ఈజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్. ఇంకొకరిని బ్లేమ్ చేయటం అనవసరం కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే సార్, ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి. ఉన్న ప్రధానికి మనం ఏదో ధైర్యం ఉంటే మీరు ఫ్యాన్స్ శంకర్ను బ్లేమ్ చేయండి అంతే. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ శంకర్. అందులో మామూలు డైరెక్టర్ కదా, శంకర్ లాంటి డైరెక్టర్ శంకర్ మాటను బట్టే సాగుద్ది కదా. వీళ్ళు ఎవరో చేసే శంకరు నాకు ఇలా కావాలంటే అలా కొడతాడు, అలా కాదు ఆయన నచ్చిందే కొట్టాలి, ఆయనకి నచ్చింది ఏదో ఉంటుంది. ఈ శంకర్ లాంటి డైరెక్టరు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే కదా చేశారు. వాళ్ళ ప్రమేయం మనకి ఇలా కావాలని చెప్పటమే, చెప్పిన దాన్ని వీళ్ళు ట్యూన్ చేస్తారు. వీళ్ళు చెప్పి వీళ్ళు సొంతంగా చేయడానికి ఏమి ఉండదు, అది తెలుసుకోవాలి ఫ్యాన్స్. సో ఇట్స్ మిజరబుల్. ఆ సినిమా యొక్క డిజాస్టర్స్ పొజిషన్కి ఇట్స్ ఓన్లీ శంకర్ టు బి బ్లేమ్డ్. మీరు ఏదైనా శంకర్ని తిట్టండి, శంకర్ని బ్లేమ్ చేయండి. పాపం తమను ఎందుకు, తమను రికార్డింగ్ మాస్టర్ అని పేరు తెచ్చుకున్నాడు అనే సినిమాలు హిట్లు. అలాగే ఇంకొక న్యూస్ కూడా వస్తుంది కదా సార్, ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి రామ్ చరణ్ తమన్ గారిని అన్ఫాలో కొట్టారని చెప్పేసి నడుస్తుంది. అంటే రామ్ చరణ్ గారు ఎందుకు ఇంతమందికి వచ్చేసి అల్లు అర్జున్ గారిని అన్ఫాలో కొట్టారు, దాంట్లో అన్ఫాలో చేయట్లు ఏముంది? అన్ఫాలో చేశాడు. ఈ వాంట్ టేక్ వాటి మీద కొన్నాడు దూరంగా ఉండదలుచుకున్నాడేమో, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతాడు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఫాలో అవుతాడు. సో యూ వాంట్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్, ఈ దీని నుంచి, ఈ ఇన్స్టాగ్రామ్లో దానికి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండదలుచుకుంది. కొంచెం మెంటల్గా లేదా సోషల్ మీడియా ఉంటే టైం అంతా దాని మీద ఉంటుంది కదా, వాళ్ళకి రిప్లై వీళ్ళు రిప్లై. సో ఈ నస నుంచి దీని నుంచి కొంచెం దూరంగా అవుతాం కొన్నాళ్ళ పాటు, ఎందుకంటే సినిమా దెబ్బతింది. డెఫినెట్గా రామ్ చరణ్ లాంటి హీరో అంత ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్, తన స్టార్ ఇలాంటిది ఇంత డిజాస్టర్ అయినప్పుడు బాధ ఉంటుంది కదా. తను కష్టపడటం అయితే కష్టపడ్డాడు, నా కష్టం ఫలితం లేకుండా పోయిందని బాధ ఉంటుంది కదా. సో ఆ బాధలో ఇవన్నీ దాన్ని ఏ విధంగా మాట్లాడుతున్నారంటే సార్, తమన్ గారు ఈ విధంగా మాట్లాడినందుకే అన్ఫాలో కొట్టాడని తమన్కిను రామ్ చరణ్కి అందుకు అన్ఫాలో ఉంది. మాట్లాడ పుష్పకి ఎందుకు అన్ఫాలో కొట్టాడు?
ఎనీ హీ వాంట్ టు గెట్ రిలాక్స్ ఫ్రమ్ ఫర్ సమ్ టైమ్ అంతే. దాన్ని మనం పొలవలు వేసి మనం ముక్కు చెవులు పెట్టి దాన్ని ఏదో అంటే యూ వాంట్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ అండ్ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ ప్లెజెంట్ టైము అది ఉండొచ్చు కదా బాధ ఉన్నప్పుడు. ఇప్పుడు పుష్ప 2 అయినాక అల్లు అర్జున్ ఎందుకు దూరంగా ఉన్నాడు మీడియాకి? అంత హిట్ వచ్చి కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు. ఆ బాధతో అందరికి కొంచెం దూరంగా అవేగా ఉన్నాడు. సో మానసికంగా కాస్త కొంచెం మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఎవరైనా సరే నువ్వైనా నేనైనా రామ్ చరణ్ అయినా ఇంకోళ్ళ మానసికంగా కొంచెం కుంగినప్పుడు కొంచెం అందరికి దూరంగా ఉండాలని కోరుకుంటాం. అందరికి దూరంగా ఉండి కొంచెం మనం విల్ హ్యావ్ అవర్ ఓన్ టైం అన్నట్టు ఎవరైనా అంతే. అసలు వాళ్ళు మనుషులే కదా, హీరోలు అయితే మాత్రం మానవ ఎమోషన్స్ ఉండకుండా ఉంటారు. సో కీప్ అవే కొన్నాళ్ళ పాటు కీప్ అవే ఉందాం అని స్ట్రెస్ నుంచి బయటకు రావడం తప్పే. దాన్ని మనం ఏదేదో ఊహించుకుని మనం అనవసరం.